వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో పాటు స్టూడియోలో అడ్వకేట్ నాగేశ్వర్ పూజారి గారు ఉన్నారు. మాట్లాడదాం. హలో సార్. చాలా కాలం నుంచి డైవోర్స్ కేసెస్ విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. మరి కోర్టులో చూస్తేనేమో ఒక కేసు నడవాలంటే కొన్ని సంవత్సరాలు టైం తీసుకుంటుంది. మరి ఈ టైంలో వాళ్ళకున్న డిస్ప్యూట్స్ తొందరగా క్లియర్ అవ్వాలి, తొందరగా డైవోర్స్ రావాలి అని అంటే ఏం చేయాలి? డైవర్స్ రావాలి అనటం కంటే ఏంటంటే మనకు కల్చరల్ చేంజెస్ వల్ల మనకి ఏమైపోయిందంటే డిస్ప్యూట్ అనేది ఫ్యామిలీలో డిస్ప్యూట్ అనేది బాగా పెరిగిపోయింది. ఈ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో అయితే ఇంకా పెరిగిపోయింది బాగా. ఓకే, కాబట్టి నేను అందరికీ చేసే సజెషన్ ఏంటంటే ఒక ఫ్యామిలీలో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఏదైనా డిస్ప్యూట్ వచ్చింది అనుకోండి, కోర్టు కంటే ప్రధానంగా వాళ్ళు మీడియేషన్ కానీ కౌన్సిలింగ్ కానీ ఒక ఎక్స్పర్ట్ని పెట్టుకొని మీడియేషన్ కానీ కౌన్సిలింగ్ కానీ చేసుకుంటే అది ప్రాథమిక దశలోనే దాన్ని మనం క్లియర్ చేయొచ్చు. ఓకే, వీళ్ళు ఏం చేస్తారు అంటే ఏంటంటే ఫ్యామిలీలో ఏదైనా డిస్ప్యూట్ వచ్చినప్పుడు ఒక ఎక్స్పర్ట్ని సంప్రదించకుండా వాళ్ళకి నచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోతారు. పోయిన తర్వాత ఏమవుతుంటుంది అంటే ఏంటంటే అవి రోజు రోజుకి పెరుగుతూ పోతుంది. అది ఒక్కసారి ఒక డిస్ప్యూట్ స్టార్ట్ అయిన తర్వాత దాన్ని మినిమైజ్ చేయడానికి ఏం చేయాలో అర్థం కాక రకరకాలుగా బిహేవ్ చేయడం వల్ల, రకరకాల ప్లాన్స్ వేయటం వల్ల అది పెరుగుతూ పోయి లాస్ట్కి అది డైవర్స్కి దారితీసే అవకాశం ఉంటుంది. నిజంగా చెప్పాలంటే ఏంటంటే ఫ్యామిలీ కేసులలో 90% ఆఫ్ ద ఫ్యామిలీ కేసెస్ అండర్స్టాండింగ్ లేకపోవటము, కోఆపరేషన్ లేకపోవటము, ఒకరినొకరిని అర్థం చేసుకోవటం వల్లనే అవి డైవర్స్ దాకా వస్తాయి 90%. ఓకే, కాబట్టి నేను ఏం చెప్తా ఏంటంటే ఎప్పుడైనా సరే మీకు మీ ఫ్యామిలీలో అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఏదైనా డిస్ప్యూట్ వచ్చినప్పుడు, ఓకే, ఆ డిస్ప్యూట్ పెరుగుతుందని మీరు ఫీల్ అయినప్పుడు, ఓకే, ఇద్దరి మధ్యలో దూరం పెరుగుతుందని ఫీల్ అయినప్పుడు ఏం చేయాలంటే దాన్ని ప్రాథమిక దశలోనే మీరు ఒక ఎక్స్పర్ట్ని కనుక సంప్రదిస్తే వాళ్ళు దాన్ని రిజాల్వ్ చేసి దాని డైరెక్షన్స్ ఇస్తారు. అంటే ఈ మీడియేషన్కి మీరు అంటున్న ఎక్స్పర్ట్స్ ఎవరు? అడ్వకేట్స్ అయినా? ఫ్యామిలీ కేసులు చేసే అడ్వకేట్స్ కావచ్చు, సమాజంలో కొంతమంది ఫ్యామిలీ కౌన్సిల్స్ ఉంటారు, బ్యాలెన్సింగ్ చేసే ఫ్యామిలీ కౌన్సిల్స్ ఉంటారు, వీళ్ళని కూడా పట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకు చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళకి ఎంత ఎక్స్పర్టైజ్ ఉంది, వాళ్ళు ఎన్ని వందల కేసులు డీల్ చేశారు దాని మీద ఆధారపడి ఉంటుంది. ఒక 100 సార్లు చెప్పిండొచ్చు మధ్యలో అండర్స్టాండింగ్ ఉండట్లేదు, వైఫ్ అండ్ హస్బెండ్కి ఫ్యామిలీలో అండర్స్టాండింగ్ ఉండట్లేదు అని. కానీ ఇప్పుడు వాళ్ళు ఒక మీడియేటర్ని పెట్టుకొని, ఎక్స్పర్ట్ని పెట్టుకొని మాట్లాడాలి అంటే వాళ్ళకి అంటే మళ్ళీ కలిసి ఉండాలి అన్న ఫీల్ ఉండాలి కదా. అసలు ఆ కలిసి ఉండాలనే ఫీల్ రప్పియాల. అదే చెప్తున్నా నేను. ఒక వ్యక్తితోని మనం కలిసి జీవించాలి అంటే కొన్ని లక్షల సార్లు చెప్పిన నేను, ఒక వ్యక్తితోని మనం కలిసి జీవించాలి అంటే ఆ వ్యక్తికి ఏమి ఇష్టమో చూసుకొని అవి మనం మనకు అనుకూలంగా మార్చుకోగలిగితే ఈజీ అయిపోతుంది అని చెప్తాను నేను. సింప్లెస్ట్ ప్రాసెస్. ఇంతకుముందు చెప్పిన సూత్రాన్ని. ఇంతకుముందు ఏం చెప్పినా, మనకు ఒక ఫ్రెండ్ ఉండు అనుకో, కరెక్ట్, అవును, ఫ్రెండ్ దగ్గర మనం డిమాండ్ చేయం ఏది. ఫ్రెండ్కి ఏం చేస్తాం మనం, వానికి ఏమి ఇష్టమో చూసి, వాళ్ళకి ఏమి ఇష్టమో చూసి దానికి అనుగుణంగా మనం మారుతాం. అర్థమైందా? ఎక్కడైనా చూడు, ఒక ఫ్రెండ్ ఉంటే వాళ్ళకి ఏమి ఇష్టమో, వాళ్ళు ఏ టైంకి నిద్రలు వేస్తారనో, లేకపోతే ఏం ఫుడ్ తింటారనో, వాళ్ళకి ఏ సినిమాలు ఇష్టమనో, వాళ్ళకి ఏ బట్టలు ఇష్టమనో, వాళ్ళకి ఏది ఇష్టం అదే చేస్తుంటాం మనం ఫ్రెండ్కి. అవును. అదే నేను ఏమంటా, మరి నువ్వు ఫ్రెండ్కే నీకు ఏది ఇష్టమో తెలిసి వాళ్ళకి అనుగుణంగా నువ్వు మార్చినప్పుడు మరి కలిసి జీవించే భార్యకో భర్తకో వాళ్ళకి ఏమి ఇష్టమో తెలుసుకొని దానికి అనుగుణంగా మారచ్చు కదా అని చెప్తాను నేను. ద సింప్లెస్ట్ ప్రాసెస్. ఫ్రెండ్లీగా ఉండమని అంటారు వైఫ్ అండ్ హస్బెండ్ ని. అంతే, ఫ్రెండ్స్ లాగా ఉంటే ఏ గొడవలు రావు. అదే ఒక లాంగెస్ట్. ఇప్పుడు మ్యారేజ్ అనేది ప్రపంచంలో ఏ బంధమైనా ఒక మాట ద్వారా విడిపోతుంది. ఓకే, మ్యారేజ్ ఒకటే మాట ద్వారా విడిపోదు. ఇప్పుడు ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు అనుకో, ఏదైనా గొడవ వాళ్ళకి ఈగోలో క్లాసెస్ వస్తే రేపు నుంచి కలుసుకోకుండా పర్లేదు వాళ్ళు. అవును. కానీ భార్యాభర్తల బంధం అట్లా ఉండదు కదా. కాబట్టి నేను ఏం చెప్తా అంటే ఏంటంటే రిలేషన్షిప్ అనేది ఫస్ట్ అండర్స్టాండింగ్ చేసుకోవాల్సింది ఏంది, మ్యారేజ్ అయినప్పుడు ఒక వ్యక్తితోని మినిమం వాళ్ళకి ఒక 30 years మ్యారేజ్ అయింది అనుకుందాం, లేదంటే 25 years మ్యారేజ్ అయింది అనుకుందాం. 25 years నుంచి వాళ్ళకి 60-65 వచ్చేంత వరకు, అంటే దగ్గర నువ్వు ఎంత లేదన్నా ఒక 40 సంవత్సరాలు ఒక వ్యక్తితోని మనం కలిసి జీవించాలా, అవగాహన ఉండాలా. ఒకటే మ్యారేజ్ చేసుకోే ముందు ఏంటంటే, ఓహో ఈ వ్యక్తితోని నేను ఒక్కొక్క 40 సంవత్సరాలు నివసించాలి ఒకటే ఇంటి కింద. కాబట్టి పెళ్ళికి ముందే మనం దాన్ని ఈ వ్యక్తితోని కలిసి నేను నివసించలేనా 40 సంవత్సరాలు నివసించాలంటే ఏమేమి కండిషన్స్ ఉన్నాయి, ఫైనాన్షియల్ కండిషన్స్ ఏమున్నాయి, తర్వాత మానసికమైన పరిస్థితులు ఏమున్నాయి, తర్వాత ఫిజికల్ అపియరెన్స్ ఎట్లుంది, తర్వాత బిహేవియర్ ఎట్లుంది, ఇంట్లో కుటుంబాల్లో ఆచారాలు ఎట్లున్నాయి, రోగాలు ఉన్నాయా లేవా, ఇవన్నీ అనలైజ్ చేసుకోవాలా. మరి ఇవన్నీ అనలైజ్ చేసుకొని ప్రేమించిన వాళ్ళు కూడా అట్లా పెళ్ళైనాక డైవోర్స్ తీసుకుంటున్నారు కదా. అట్లా ఇప్పుడు ప్రేమలో ఉన్న అతి గొప్ప విషయం చెప్తాను నేను అందరికీ. ప్రేమలో ఉన్న అతి గొప్ప విషయం ఏంటంటే లవ్ మ్యారేజ్
ఓకే, నాకు తెలిసి ఒక 5% సక్సీడ్ అయి ఉంటాయి. ఓకే, అంటే సక్సెస్ఫుల్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా లవ్ మ్యారేజెస్ ఒక 5% సక్సెస్ఫుల్ అయి ఉంటాయి. ఇంకో 10-15% ఫోర్సబుల్గా లవ్ చేసుకున్నాం కదా, ఇజ్జత్ పోద్దని చెప్పి సమాజం కోసమో పిల్లల కోసమో కుటుంబాల దగ్గర ఇజ్జత్ పోద్దని చెప్పి ఫోర్స్ఫుల్గా నివసించిన వాళ్ళు ఇంకో 10-15% ఉంటారు. సో ఎవరాల్గా 5, 10-15 అంటే 20% తీసేస్తే 80% ఆఫ్ ద లవ్ మ్యారేజెస్ ఆర్ ఫెయిల్యూర్. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకు? ఎవరన్నా లవ్ మ్యారేజ్ కనుక చేసుకుంటే ఈ వీడియో చూసిన తర్వాత కింద కామెంట్ చేయమని చెప్పండి, నేను మాట్లాడతాను. 80% ఆఫ్ ద లవ్ మ్యారేజ్ ఆర్ ఫెయిల్యూర్. అదే ఎందుకు అవుతున్నాయి? లవ్లు ఉన్నప్పుడే వాళ్ళ జీవితం అందంగా ఉంటుంది. లవ్ నుంచి మ్యారేజ్ కన్వర్ట్ అయినప్పుడు ఒక ఇంటి కింద నివసించే క్రమంలో కొన్ని వందల ఇబ్బందులు ఎదురవుతాయి. ఆచారాలు వస్తాయి, పద్ధతులు వస్తాయి, ఫైనాన్స్ వస్తుంది, బిహేవియర్ వస్తుంది, థాట్ ప్రాసెస్ వస్తుంది. వీళ్ళు లవ్ మ్యారేజ్లో ఏం చేస్తారు? రేపు రోజుకు 2 గంటలు కలుస్తారు. ఓకే, ఆ 2 గంటలే బ్యూటిఫుల్ ఉంటుంది లవ్లా. ఈ 2 గంటలు పోయేది 24 గంటలు అయిందనుకో, ఇరిటేషన్ వచ్చేస్తుంది వాళ్ళకి. సీరియస్. ఒక ఇంటి కింద నివసించాలి అంటే చాలా అవగాహన ఉండాలా, ఓపిక ఉండాలా, ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలా. ఇవన్నీ నేర్పడానికి ఇప్పుడు జనరేషన్లో ఎవరు లేరు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. అదే చెప్పినా కదా, ఇంతకుముందు మనకు జీవిత విధానం గురించి నేర్పడానికి ఇంట్లో పెద్దవాళ్ళు ఉండేటోళ్ళు, సమాజం ఉండేది, అన్ని రకాలుగా మనకు అది ఫెసిలిటీస్ ఉండేవి. ఇప్పుడు ఏమవుతుంది, లవ్ మ్యారేజ్ గురించి చెప్పాలి లేకపోతే అరేంజ్ మ్యారేజ్ గురించి చెప్పాలి అంటే ఎవరు లేరు, కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు లేరు. ఓకే, న్యూట్రల్ ఫ్యామిలీస్ లేవు కదా. దట్ ఈస్ ద ప్రాబ్లం. సమాజంలో పెద్ద మనసులో న్యూట్రల్ అయిపోయారు. అంటే ఇటు అటు చెప్పకుండా ఎటు అటు చెప్పేస్తున్నారు. పెద్ద మనసుల మీద కూడా నమ్మకాలు పోయినాయి. ఇది ఒక పాయింట్. తర్వాత అదే చెప్తున్నా నేను, ప్రేమ అనేది వేరు, పెళ్ళి వేరు, ఈ రెండు డిఫరెంట్ ఇవి. ఓకే, ఈ రెండింటిని కలపడానికి ట్రై చేస్తారు. ఓకే, ప్రేమించుకోవాలి అంటే వాళ్ళకు అకార్డింగ్ టు ద లా ప్రకారం ఏంటంటే వాళ్ళు మేజర్ 70 సరిపోతుంది. అంటే పెళ్ళి చేసుకోవాలన్నా కూడా మేజర్ 70 సరిపోతుంది. కానీ ఒక ఇంటి కింద కలిసి నివసించేటప్పుడు ఆచారాలు, వ్యవహారాలు అనేటివి చాలా డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పగలదు ఏంటంటే మా క్యాస్ట్లో సేమ్ మేమే ఆచార వ్యవహారాలు చాలా తేడా ఉంటాయి. అట్లాంటిది ఒక డిఫరెంట్ కమ్యూనిటీనో, ఒక డిఫరెంట్ క్యాస్ట్నో, డిఫరెంట్ రిలీజన్ చేసుకున్నప్పుడు చాలా ధైర్యం కావాలి, ఓపిక ఉండాలంట నేను. అందుకే నేను ఏం చెప్తున్నా అందరికీ చాలా స్పష్టంగా చెప్తున్నా ఏంటంటే, పెళ్ళి అనేది ఇప్పుడున్న యువతరం దాన్ని అవసరం కింద చూస్తున్నారు అంతే. అవసరం అంటే ఏంటి అంటే, ఏది వచ్చిందని పెళ్లి చేసుకోవాలను, సమాజం చెప్పింది పెళ్లి చేసుకోవాలను, ఇంట్లో చెప్పారు పెళ్లి చేసుకోవాలను, ఓహో మంచిగా పుట్టినాం కదా పెళ్లి చేసుకోవాలని దీన్ని ఒక అవసరం కింద చూస్తున్నారు. ఓకే, పెళ్ళి అనేది అవసరం కాదు. పెళ్ళి అనేది జీవిత విధానం. అంటే ఒక వ్యక్తితోని కలిసి ఎట్లా జీవించాలనే దాన్ని పెళ్ళి. దాన్ని అర్థం చేసుకోగలిగితే పెళ్ళి ఎప్పుడు బ్యూటిఫుల్ ఉంటుంది. అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు లేకపోతే ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళు డైవోర్స్ తీసుకుంటున్నారు అని అంటే వాళ్ళకి అండర్స్టాండింగ్ లేదు అని ఓకే. కానీ కొన్ని సంవత్సరాల పాటు కలిసి జీవించిన వాళ్ళు కూడా ఇప్పుడు 20-25 ఇయర్స్ తర్వాత డైవోర్స్ తీసుకున్న కేసెస్ కూడా చూస్తూ ఉన్నాం. మరి వీళ్ళ విషయంలో ఏం జరుగుతోంది? కాన్స్టంట్గా హరాస్మెంట్ అనేది ఇద్దరి మధ్యలో ఉంటుంది. ఉన్నప్పుడు ఏమైందంటే ఏంటంటే వాళ్ళు ఏదైనా ఒక అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు. అవకాశం అంటే ఏంటంటే పిల్లలు పెద్దగా ఉంటారు, ఇప్పుడే వదిలిపెట్టిపోతే ఎట్లా అనేది ఉంటుంది. ఇండియాలో ఇక్కడ ఒక అతిపెద్ద విషయం ఏంటంటే షాకింగ్ న్యూస్ ఏంటంటే, కొత్తగా పెళ్ళైన వాళ్ళు విత్ ఇన్ ద 1 yearలో డైవర్స్ రేషియో పెరుగుతుంది, గ్రే డైవర్స్ పెరుగుతున్నది. గ్రే డైవర్స్ అంటే ఏంటంటే 40-50 years తర్వాత డైవర్స్ పెరుగుతున్నాయి. అది కూడా పెరుగుతున్నాయి. ఇవి పెరుగుతున్నాయి. ఇక్కడేమో అవగాహన లేక పెరుగుతున్నాయి, ఇక్కడేమో ఉండలేక 20 సంవత్సరాలు ఉండిపోయినాము ఇంకేముంటాము అని చెప్పేసి పిల్లలు పెద్దగా కాగానే సెటిల్ కాగానే అమ్మ ఈ శేష జీవితానన్నా ఒంటరి గడిపేద్దాము అన్న టైప్లో తయారైపోతున్నారు. ఏదైతే కుటుంబ వ్యవస్థ ఇండియాకు ప్రధాన పట్టుకొమ్మ అని చెప్తున్నామో, అదే కుటుంబ వ్యవస్థలో వ్యక్తులు ఏం చేస్తున్నారంటే ఇండివిజువాలిటీకి ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే నేను ఒంటరిగా ఉండాలా, నా ఒంటరి జీవితం, నాది, నా ఆస్తులు, నాది మధ్యలో బతికేస్తున్నారు. అంటే మనశ్శాంతి లేకపోవడమే కదా దానికి. ఒంటరిగా ఉండాలి అని అంటే ఇంకొకరితో ఉన్నప్పుడు వాళ్ళకి పీస్ దొరకట్లేదు అని అంటే అప్పుడే కదా వాళ్ళు లోన్లీగా ఉండాలి అని అనుకుంటున్నారు. ఇప్పుడు కలిసి ఉండే బంధంలో మీరు హ్యాపీగా లేనప్పుడు ఒంటరిగా ఉండడమే బెస్ట్ కదా. నేను అదే చెప్తున్నా, కలిసి ఉండాలి, ఆ బంధాన్ని హ్యాపీగా ఉంచాలి అంటే ఏంటంటే దానికి ఇద్దరు కష్టపడాలని చెప్తున్నాను నేను. అది ఒకరి వల్ల కాదు.
ఒకళ్ళు ఒక దగ్గర కలిసి ఉండొద్దు అనుకున్నా కూడా ఎదుటి వ్యక్తి దాన్ని కలిసి ఉండేటట్టు చేయగలగాలి అంటున్నాను నేను. కౌన్సిలింగ్ ద్వారా నేను 100% గ్యారంటీ ఇస్తా. ఎనీ మ్యాట్రిమల్ ఇష్యూ కౌన్సిలింగ్ ద్వారా 100% దాన్ని సాల్వ్ చేయొచ్చు. 99.9% కూడా కాదు. ఎనీ మ్యాట్రిమల్ ఇష్యూ వాళ్ళు కలిసి ఉండటానికైనా వాళ్ళు విడిపోవటానికైనా కౌన్సిలింగ్ ద్వారా కానీ మీడియేషన్ చేయడం ద్వారా కానీ 100% దాన్ని సాల్వ్ చేయొచ్చు. వాళ్ళు కలిసి ఉండడానికైనా విడిపోవడానికైనా. ఇందాక మనం మాట్లాడుకుంటున్నప్పుడు సింగిల్గా ఉండడం హ్యాపీ అని ఎందుకు అనిపిస్తుంది? ఒక ఇద్దరు మనుషులు కలిసి ఎందుకు ఉండలేకపోతూ ఉన్నారు? అదే చెప్తున్నా, ఇద్దరు మనుషులు కలిసి ఎందుకు ఉండలేకపోతున్నారంటే టెక్నాలజీ అనేది పెరిగింది. ఎప్పుడైతే టెక్నాలజీ పెరిగిందో ఒక వ్యక్తి మీద ఆధారపడే తగ్గిపోయింది. ఒక వ్యక్తి మీద ఆధారపడడం తగ్గిపోయింది. ఇప్పుడు అందరికి తెలిసింది, ఒకప్పుడు సపోజ్ మనకు ఆకలి అవుతుంది అనుకో, ఇంట్లో వండుకోలేదు అనుకో, సపోజ్ బయటికి పోయి తినాలనుకో, ఎవరైనా తెచ్చేయాలా లేదంటే మనం ఉన్న పోయి బయట తినాలా. ఇప్పుడు ఇంట్లో కూర్చున్న దగ్గర ఫోన్ నుంచి కొడుతూ వచ్చేస్తున్నాయి అన్ని, స్విగ్గీ, జొమాటో అన్నీ. నీకు క్యాబ్ వస్తుంది, స్విగ్గీ వస్తుంది, జొమాటో వస్తుంది, బ్యాంకింగ్ నీ ఫోన్ నుంచి అయిపోతుంది, ఆన్లైన్ షాపింగ్ నీ ఫోన్ నుంచి అయిపోతుంది, టికెట్లు బుక్ చేసుకోవడం నీ ఫోన్ నుంచి అయిపోతుంది, అడ్మిషన్లు, అప్లికేషన్లు, సినిమాలు, షికార్లు అని ఫోన్ నుంచి అయిపోతుంది. ఇంకా మనకు వేరేటో పని ఉంది, మనుషులతో పని లేకుండా పోతుంది. అదే అని చెప్తున్నా కదా, మనుషులతో పని లేకుండా అయిపోతుంది. ఈ మనుషులతో పని లేక ఆధారపడటం అనేది ఉంటే, ఆధారపడటం ఉంటే గౌరవం వచ్చేస్తాను. అరే ఈ వ్యక్తి మీద ఆధారపడ్డాం కదా అని చెప్పి గౌరవము, ప్రేమ అని వచ్చేస్తాయి. ఎక్కడైతే టెక్నాలజీ పెరిగిందో అక్కడ వ్యక్తుల మీద ఆధారపడటం తగ్గిపోయినప్పుడు ఎవరు లేకపోయినా నాకు జీవితం నడుస్తుంది కదా, ఎవరు లేకపోయినా నాకు జీవితం నడుస్తుంది కదా అనే ఫీలింగ్లోకి వచ్చేసింది. ఇదే ఇప్పుడు అదే చెప్పిన కదా, ఇంతకుముందు ఎన్నో సందర్భాలు చెప్పినట్టు మనం ఒక 40 సంవత్సరాల క్రితం, ఒక 30 సంవత్సరాల క్రితం పోతే భార్యాభర్తలకు గొడవ అయింది అనుకో, గొడవ అయింది వండుకోవాలనుకో, అప్పుడు చచ్చుకుంటా భర్త బయటికి పోయి కూరగాయలు తెచ్చి ఇట్లా పడేయాల్సిందే ఎంత మాట్లాడుకున్నా. ఓకే, ఏమో కూడా ఏం చేస్తుండే, వాళ్ళ ఇద్దరి మధ్యలో ఎంత గొడవైనా ఏమో వండి మళ్ళీ ఆ టేబుల్ మీద వాడేస్తుండే, ఎవరి కాలు తిని పడుకుంటుండే. అంటే అక్కడ ఏమవుతుంది, వాళ్ళిద్దరి మధ్యలో గొడవైనా కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు డిపెండ్ అయ్యి ఉన్నారు కాబట్టి కాలక్రమేణా ఒక 5 రోజులకో 10 రోజులకో ఆయన తేవటం వీళ్ళు ఉండటం, కాలక్రమేణా ఏంటంటే ఆ ఆలోచన పరిధి అనేది థింకింగ్ వచ్చేస్తుంది మనకు. అరే ఏమన్నా నేను తప్పు చేసినా వాళ్ళు తప్పు చేసినా వచ్చేసి మారుతారు. ఇప్పుడు ఏమవుతుంది, డిపెండెన్సీ లేదు. ఇప్పుడు భార్యాభర్తలు గొడవ అయింది అనుకో, ఎవరి రూమ్లోకి వాళ్ళు పోయి స్విగ్గీలో జొమాటోలో పెట్టుకేసుకుంటారు. ఇంకా వాళ్ళకి డిపెండెన్సీ ఎక్కడుంది, ఎక్కడుంది డిపెండెన్సీ? కాబట్టి ఆయన లేకపోయినా బతకగలుగుతా అనే ఒక చట్టంలోకి వచ్చేసిండు మనిషి. దీంతోనే టెక్నాలజీతోనే ప్రాబ్లం అవుతుంది. మరి ముందు ముందు టెక్నాలజీ ఇంకా పెరుగుతుందిగా, అప్పుడు ఏం కావాలి పరిస్థితి? పరిస్థితి ఏమున్నది నాకు తెలిసి ఇంకా 50 సంవత్సరాలకు భూమి మీద మనిషి ఉండడు, పెళ్ళిళ్ళు చేసుకోరు, పిల్లల్ని మనిషే ఉండడు. ఇంకా పెళ్ళిళ్ళు ఎక్కడ, నీకు ఇంకా మనిషే ఉండడు. ఎక్కడి నుంచి ఉంటాడు చెప్పు? ప్రతిదీ మనం టెక్నాలజీ మీద ఆధారపడ్డాము. తెల్లవార్లు మన తలకాయ మొబైల్లో తప్ప ఎడలేదు. ఇప్పుడు ఏఐ వచ్చింది, ఏఐ చేసే విప్లవం ఇంకో 2-3 సంవత్సరాల్లో ప్రపంచాన్ని తాకుతుంది. చాలా జాబ్లు వెళ్ళిపోతాయి, మేము చాలా జాబ్లు వెళ్ళిపోతాయి. అది వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలి మనిషి? ఇంకా కూర్చొని టీవీ చుట్టం తప్ప ఏం చేయడు. థ్యాంక్ యూ.